ఇది ఒకసారి చూసిరు కదా వీడియో. ఈ ఘటన చూస్తూ ఉంటే మనుషుల మృగాలకు చాలా బెటర్ వే ఉంటుంది. జంతువులు అసలు మనిషివా పశువా అనేవాళ్ళు పెద్దలు మనకన్నా. ఈ ఘటన చూసిన తర్వాత పాఠశాలలు చదువు అనేది ఏం నేర్పుతున్నాయి, ఇంట్లో తల్లిదండ్రులు ఏం నేర్పుతున్నారు, ఎలాంటి జీవితమో వీని ముఖం చూడండి. ఒకడు ఎట్లా ఉన్నాడు వీడు చూడండి. వీడిని సౌండ్ తగ్గిస్తాయి, ఎందుకంటే ఒకసారి చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానికి బాధ్యత లేదు, ఈ దేశంలో ఉన్న ఆర్థిక మంత్రికి లేదు, నా హోమ్ మినిస్టర్కి బాధ్యత లేదు. ఉత్తరప్రదేశ్లో అనేక ఘటనలు. దాని తర్వాత నేను అత్యంత ఘోరంగా, అమానవీయంగా, నీచంగా ఈ బీజేపీ పాలనని ఎప్పుడూ భావించిన మణిపూర్ ఘటన తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి ఏ లీడర్ కూడా స్పందించకపోవడం, భారత్ మాతాకి జై అనడం, బేటీ పడావో బేటీ బచావో అనడం, నారీ శక్తి అనడం, ప్రజలను ఊదరగొట్టి కొన్ని స్లోగన్స్ ఇవ్వడం, దాని తర్వాత మణిపూర్లో జరిగినటువంటి మహిళలను నగ్నంగా రోడ్ల మీద తిప్పుతూ ఉంటే ఈ దేశ ప్రధాని ఒక దద్దమ్మలాగా కూర్చున్నప్పుడే, దాని మీద చర్య తీసుకోలేనప్పుడే ఈయన ఈ దేశానికి పనికిరాడని డిసైడ్ అయిపోయింది. ఇలా అంధభక్తులు ఎవరెవరైతే, ఎంతమంది అయితే మా మీద నీచమైన మాటలు మాట్లాడుతున్నారో, ఇలా ఈ భారతదేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఏ రాష్ట్రంలోనైనా ఇలా బీజేపీ వాళ్ళ ఎవరింట్లో ఎవరి మహిళకు జరిగినా మొదట ప్రశ్నించేది మేమే. మేము గాడ్ ప్రామిస్ చెప్తా ఉన్నా, మాకు ఎలాంటి స్వార్థం అనేది లేదు. ఒక అంశము తప్పు అయినప్పుడు, ఒక నీచము, ఒక దుర్మార్గం జరుగుతున్నప్పుడు మనుషులుగా బతికుండి స్వార్థానికి, తప్పులకు సపోర్ట్ చేయొద్దని చేస్తామని తప్ప ఇంకోటి కాదు. ఇలాంటి సంఘటనలు ఏ దుర్మార్గం ఇంట్లో జరిగినా మొదట ఖండించేది మేమే. నక్సలైట్కి ఒక అర్థం ఉంది, రౌడీగానికి ఒక అర్థం ఉంది. ఈ యొక్క యువకులు ఎంత డేంజర్గా తయారయ్యారు. ఒక మహిళను, అమ్మాయిని పట్టుకొని రోడ్ల మీద పెట్టుకొని మీద చేతులు వేసుకొని తీసుకుపోతూ ఉంటే మనకేమైనా సిగ్గుందా? మనం ఊరేగుతున్నాము, ఊరదున్న పోతులేగా స్లోగన్స్ ఇస్తూ ఉన్నాం, భారత మాతకు జై అంటా ఉన్నాం. ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు సిగ్గు లేకుండా శునకానందం పొందుతా ఉన్నాం. మనం మనుషులమేనా? మన మతం కోసమో మానవత్వాన్ని చంపుకుంటామా? ఈ దేశ రాజ్యాంగం ఏం చెప్తా ఉంది? ఈ దేశ ప్రధాని ఏం చేస్తా ఉన్నాడు? ఈ దేశ హోమ్ మినిస్టర్ ఏం చేస్తా ఉన్నాడు? ఏం బాధ్యత ఉంది? ఒక్కటా రెండా ఈ ఘటనలో? ఏం సంఘటనలు ఇవి? కాలేజీలల్లో ఘోరాతి ఘోరమైన ర్యాగింగ్. ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్యలో ఏపీలో కూడా చాలా ఘోరాతిగా స్టార్ట్ అయింది. ఎందుకంటే కలెక్షన్ బాగా అయింది బీజేపీకి వాళ్ళకు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాలనలో నీచాతి నీచమైన పోలీసులు దాడులే, కళాశాలల దాడులే. ఇది దేశమా? ఇది అభివృద్ధా? ఏ సంస్కృతిలో ఉన్నారు? ఒక మహిళలను, ఒక అమ్మాయిలను డైరెక్ట్ బహిరంగంగా చేతులు వేసుకొని తీసుకుపోతా ఉన్నారంటే ఇదా స్వాతంత్రం? ఇదా మహాత్మా గాంధీ గారు కోరుకున్నది? ఇదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నది? ఎందుకున్నాయి పాఠశాలలు? ఏం నేర్పుతా ఉన్నాయి? కళాశాలలు ఎందుకున్నాయి? ఈ దేశ అధినాయకత్వమే దొంగ డిగ్రీలు, దొంగ పట్టాలు చూపించుకుంటూ, లుచ్చ మాటలు మాట్లాడుతూ, ఇళ్ళ కులాలను, మతాల మీద ఒక వర్గాన్ని పొగుడుతూ, ఒక వర్గాన్ని తిడుతూ నీచపు రాజకీయాలు చేస్తూ ఉంటే, మత పిచ్చి లేపుతూ ఉంటే, ఈ దేశంలో ప్రపంచం ఏ దేశం వచ్చినా, పాకిస్తాన్ వచ్చినా, బంగ్లాదేశ్ వచ్చినా, లేకపోతే పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ వచ్చినా, ఏ దేశమైనా వచ్చినా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు కూడా యుద్ధానికి సిద్ధమవుతారు. ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా యుద్ధానికి సిద్ధమవుతారు. ఈ దేశంలో ఉన్న హిందువులు ఆటోమేటిక్ సిద్ధమవుతారు. ఎందుకంటే అది మెజార్టీ పార్ట్. ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీలు తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఇలా ప్రపంచ దేశాలకు యుద్ధము జరుగుతుంటే ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ ముందుండి పోరాటం చేస్తారు. అది బాధ్యత. బీయింగ్ ఏ ఇండియన్గా అది చేయాల్సినటువంటి బాధ్యత. కానీ ఇలాంటి దుర్మార్గాలు, నీచమైనవి జరుగుతూ ఉంటే పోలీస్ వ్యవస్థ ఉండి, కోర్టులు ఉండి, చెప్పని ఛాతి ఉన్నటువంటి మోడీ ఉండి, అమిత్ షా ఉండి, వీళ్ళు ఎంత సిగ్గుదప్పినోళ్ళో వీళ్ళ గురించి ప్రపంచ దేశాల మీడియా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే రండ మీడియా అయిపోయింది ఈ దేశం లోపల, అమ్ముడపోయింది మీడియా. మోడీ సంఖలో దూగి జోకుతా ఉన్నది. అలాంటి రండ మీడియా ఈ దేశాన్ని ఆగం చేస్తూ ఉన్నటువంటి సందర్భం, ప్రజల సమస్యలు పట్టుకున్నటువంటి సందర్భం, ప్రతిపక్ష నాయకుని అవమానపరుస్తున్న సందర్భం, అనేక రకాలుగా వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలకి, ఈ నీచాలకి, ఈ నీచమైన పనులకు ఖచ్చితంగా ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. ఈ దేశంలో యూనిటీ లోపించింది, ఈ దేశంలో ఐకమత్యం లోపించింది. ఈ దేశం మతం మీద పడి, మతం పేరు చెప్పి విభజించి పాలించినటువంటి అలక సిద్ధాంతం పట్టుకుని ఉన్నది. ఈ దేశంలో మహిళకు బేటీ పడావ్ అనేది అంటే ఒక నయవంచనం, ఒక స్లోగన్ మాత్రమే. వెనక పెద్ద నయవంచనం ఉంది, పెద్ద మోసం ఉంది. నారీ శక్తి అనేది కూడా తప్పే. అంటే అందులో ఏం లేదని ఈ సంఘటన చూస్తే ఇమ్మీడియట్గా ఈ దేశ ప్రధాని, ఈ దేశ హోమ్ మినిస్టరు సిగ్గుతో తలదించుకోండి. లేదంటే ఈ గొడవలో ఎన్కౌంటర్ చేయండి. ఈ దున్నపోతులను గౌరవించండి, మహిళలను. ఇలా ఎవరైతే భారత్ మాతకు జై అనేతోళ్ళంతా భరతమాత లాంటి ఎవరనుకున్నా వీళ్ళే. ఈ దేశంలో ఉన్న అందరు మహిళలు కలిస్తేనే భరతమాత. ఈ దేశంలో అందరి మహిళలను కలిసి కులాల మతాలకు సంబంధం లేకుండా ఉన్న వాళ్ళందరం భరతమాతలే.
కాబట్టి అందరిని కలిసి ఒక మాట గుర్తుపెట్టుకుని అదేమైనా భరతమాత. మనకు సిగ్గు లేకపోతే ఈ అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడితే ఇట్లే ఉంటుంది పరిస్థితి. ఈ నీచమైనటువంటి వీడియో చూడలేక తట్టుకోలేక నేను మాట్లాడుతూ ఉన్నా. ఈ నీచపు బుద్ధి మానుకోండి. ఇలాంటి వ్యవహారాలు పాఠశాల స్కూల్ వ్యవస్థ నుంచే ఇది ముందుకు బయటికి రావాలి. క్రమశిక్షణ పాఠశాల గోడల మధ్యలో నుంచి నేర్చుకొని రావాలి. చాలా బాధ. అసలు చూస్తే ఇది చూడాలంటేనే ఒళ్ళు గగ్గులు పరిచే విషయం ఈ వీడియో. ఇది చీ 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 చీ. అసలు ఇలాంటివి వీళ్ళు మళ్ళీ నీతివంతంగా మోడీ లేకపోతే దేశమే లేదని చెప్తారు, మాట్లాడతారు. వ్యక్తి పూజ వద్దు. ఈ దేశానికి పవర్ఫుల్ రాజ్యాంగం ఉంది, పవర్ఫుల్ పోలీస్ వ్యవస్థ ఉంది, పవర్ఫుల్ చట్టాలు ఉన్నాయి, పవర్ఫుల్ కోర్టులు ఉన్నాయి. కాకపోతే కొంతమంది నీచులు అక్కడక్కడ అన్ని శాఖలలో ఉన్నారు. పోలీసు వ్యవస్థలో ఇంకా అద్భుతమైనటువంటి మార్పు రావాలి, కోర్టులలో రావాలి. ఈ దేశానికి సగటు పేదవానికి న్యాయం జరగాలి. దానికోసమే మనం పోరాటం చేయాలి. అబ్బా కులాల మీద మతాల మీద కాదు, హిందూ ముస్లింల మీద కాదు, క్రైస్తవుల మీద కాదు. మనం అంతా ఒకటే. ముస్లింల డిఎన్ఏ అయినా, క్రైస్తవ డిఎన్ఏ అయినా, మన బీసీల డిఎన్ఏ అయినా, ఎస్సీ ఎస్సీ డిఎన్ఏ, అందరి డిఎన్ఏ భారత్దే. మనం అంతా అన్నదమ్ములమే. చిల్లర మాటలు, సిగ్గు తప్పిన మాటలు మాట్లాడేటువంటి లుచ్చ వెధవలను కాకరించి ఉమ్మివేయండి. మతం మీద ఎవడైతే మాట్లాడతాడో, దేశ ఐక్యతను ఎవడు దెబ్బతీసినా వాడిని ప్రజలు చీకొట్టండి. చాలా ఘోరం పరిస్థితిని తట్టుకోక మేము ఎందుకు వస్తున్నాం. చూస్తూనే ఉండండి ఏబిఎం మీడియా. ఏబిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి. జై హింద్, జై భీమ్, జై భారత్.